61వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో, ఇప్పుడు యమరాజు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చేసి అక్కడ సుయజ్ఞ రాజు యొక్క భార్యలకి కొన్ని బోధనలు బోధిస్తారు. అందులో భాగంగా కులింగ పక్షుల యొక్క కథను కూడా ఆయన వివరిస్తారు. సో, ఇది ఈరోజు మనం చూద్దామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు 37వ శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ యమ ఉవాచ అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహః యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్య పార్థం. ఇప్పుడు యమరాజ్ చెప్తున్నారు, అంటే పిల్లవాడి రూపంలో, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ వ్యక్తులందరూ కూడా వీరు నాకన్నా కూడా వయస్సులో పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, వాళ్ళ ముందు చూస్తున్నారు. వాళ్ళు ఎంతో వేలాది కోట్లాది జీవరాశులు రకరకాల శరీరాలని ధరించి మృతి చెందుతున్నాయి, జన్మిస్తున్నాయి, మృతి చెందుతున్నాయని. కాబట్టి వాళ్ళకు తెలిసే ఉండాలి వాళ్ళు ఒకరోజు చనిపోతారని. అయినా కానీ అలా భర్త చనిపోయినప్పుడు, ఒకరు చనిపోయినప్పుడు అంతగా మోహితులైపోయి అంత దిగ్భ్రాంతికి ఎందుకు గురవుతున్నారు? ఈ ఆత్మ, బద్ధజీవ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అంటే ముందు ఏ శరీరం నుంచి వదిలేసి ఇప్పుడు వచ్చిందో తెలియదు. ఇక్కడికి ఈ శరీరం ధరించింది, మళ్ళీ ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరం మృతి చెందిన తర్వాత మళ్ళీ ఆ తెలియని చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంటే ప్రతి ఆత్మ ఒక శరీరాన్ని ఎక్కడి నుంచో వస్తుంది, మనకు తెలియని చోటు నుంచి వస్తుంది, ధరిస్తుంది, మృతి చెందిన తర్వాత మళ్ళీ తెలియని చోటుకు వెళ్ళిపోతుంది. అలా అది ఈ ప్రకృతి నియమం. దీనికి ఏమీ దీన్ని ఎవరు కూడా మార్చలేరు. సో ఇది నియమం అందరూ పాటించాల్సిందే. ఇది తెలిసి కూడా ఇలా ఎందుకు మరి ఏడుస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇది సహజంగా జరిగేదాన్ని, దీని గురించి ఎందుకు ఏడుస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అహో వయం ధన్యతమాయదత్ర త్యక్తా పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణ అబలా విప్రికాదిభిః సురక్షితా రక్షతి యో హి గర్భే. నాకు ఇది ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు నాకన్నా ఇంత పెద్దవారై ఉండి
వీళ్ళందరూ లేడీస్ అందరూ గూడా స్త్రీలందరూ గూడా వాళ్ళకి అసలు జీవితం యొక్క పరమార్థం తెలియనట్టున్నదే వీళ్ళకి. మేమే నయం, మాకు చాలా భాగ్యవంతులం. చిన్నపిల్లలమైనా గానీ, మేము ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడడానికి నన్ను వదిలేశారు. ఏమాత్రం నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఇంకా అలా ఏమీ లేకున్నా గానీ, నేను అంత శక్తివంతుడిని కాకున్నా గానీ మేము మమ్మల్ని ఏ క్రూర మృగాలు తినేయొచ్చు ఈ అడవుల్లో. కానీ ఎందుకంటే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది భగవంతుడి పైన. ఎందుకంటే మేము మాత గర్భంలో ఉన్నప్పుడు గూడా భగవంతుడు మమ్మల్ని రక్షించాడు. కాబట్టి ఎక్కడైనా సరే భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే విశ్వాసం మాకుంది. సో, మేము ఈ విశ్వాసం ఉంది గనక మేము భాగ్యవంతులం. చూడండి ఇక్కడ అది చెప్తున్నాడనమాట. సో, భగవంతుడు అన్ని వేళలా మనకి రక్షణ కల్పిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, మా పరివారం వాళ్ళు నన్ను రక్షిస్తారు. ఎలా రక్షిస్తారండి? వాళ్ళు కూడా ఒకరోజు చనిపోతారు. మీరు ఒకరోజు చనిపోవాల్సిందే. ఎలా అనుకుంటున్నారు మీరు వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు అని? ఎవరిని రక్షించలేరు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎవరైతే జన్మించారో ప్రతి ఒక్కరు మరణిస్తారు. సో ఎవరిని రక్షించలేరు. ఇలా నేను ఇంకొకరిని రక్షించగలను అని అనుకోవడమే ఒక మూర్ఖత్వం. అవును, మరి ఎలా మరి అందరు బతుకున్నారంటే ఎవరు రక్షిస్తున్నారు? భగవంతుడు రక్షిస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పేది. సో యమరాజు చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నాడు బోధనలో. భగవంతుడు నన్ను రక్షించట్లేదా? నాకు ఎవరు లేరు, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, నన్ను వదిలేశారు, గాల్లో వదిలేశారు, నేను అడవుల్లో తిరుగుతున్నాను. క్రూర మృగాలు కూడా నన్ను ఏమి చేయలేదు. క్రూర మృగాల నుంచి కూడా నన్ను ఎవరు రక్షించారు? మరి భగవంతుడే కదా. సో భగవంతుడే అందరినీ రక్షిస్తాడు. సో సమయం అయినప్పుడు చనిపోతారు. దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు, దానికి ఎవ్వరు ఏమి ఆపలేరు. ఎంత పెద్ద డాక్టర్ అయినా, మీ దగ్గర ఎంత డబ్బున్నా, పరివారంలో ఎంతమంది ఉన్నా, మిమ్మల్ని ఎంత ప్రేమించినా వాళ్ళు, మీకు ఎంత సేవ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఏ ముహూర్తంలో చావాలో అదే ముహూర్తంలో చేస్తారు. ఒక్క క్షణం కూడా అటు ఇటు అవ్వదు. సో అందుకనే విషయాన్ని గ్రహించి మనము భగవంతుడు మనం రక్షిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలి. అందుకనే భగవంతుడికి మనము కృతజ్ఞత వ్యక్తం చేసుకోవాలి. భగవంతుడికి మనం సేవ చేసుకోవాలి. య ఇచ్చయేషః సృజతి తమవ్యయో యయేవ రక్షత్యవలుంపతే చయః తస్యా భలా క్రీడనమాహురీషితు చరాచరం నిగ్రహ సంగ్రహి ప్రభు. తో ఆ అబ్బాయి అక్కడ ఉన్న స్త్రీలని ఇలా సంబోధిస్తూ చెప్తున్నారన్నమాట. ఎంతో దుర్లభమైన వీరు స్త్రీలు. భగవంతుడి ఇచ్ఛానుసారంగానే అంతా జరుగుతుంది. అందుకే ఎవరు కూడా నశించిపోరు. అంటే భగవంతుడు ఎప్పుడు నశించిపోడు. ఆయన ఇచ్ఛానుసారంగానే ఈ ప్రకృతిలో ఒక సృష్టి, పాలన, సంహారం అన్ని జరుగుతున్నాయి. ఇదే వైదిక శాస్త్రం చెప్పేది. ఈ భౌతిక సృష్టి, ఇందులో చరాచర జీవులు 2 ఉన్నాయి. ఆయనకిది ఈ చరాచర జీవులతో కూడుకున్న ఈ యొక్క మొత్తం సృష్టి అనేది ఆయనకు ఒక ఆట వస్తువు, ఆట బొమ్మ. భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు అటువంటి క్షమత ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని సృష్టిస్తాడు, ఎప్పుడు కావాలంటే దాన్ని సంహరిస్తాడు. సో అంతా కూడా భగవంతుడి కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో ఏం లేదు. పతిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాతోపి తదీక్షితో వనే గృహే బిభుక్తోస్య హతో న జీవతి. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి కొంతమంది మనము దారిలో ఎక్కడో డబ్బులు పారేసుకుంటాం. దారిలో వెళ్ళేటప్పుడు పబ్లిక్ ప్లేస్లో
అందరూ చూడగలిగే ప్లేస్ అది. అయినా గానీ ఆ దైవం మనకు సహకరిస్తే, తలుచుకుంటే ఆ డబ్బుల్ని ఎవ్వరు స్పర్శించరు. అవి అలాగే ఉంటాయి. మనకు దొరికిపోతాయి మళ్ళీ. కానీ ఒక్కొక్కసారి మనం ఎంతో కష్టపడి దాన్ని ఎలాగైనా డబ్బులు బాగా దాచుకొని, ఇక్కడ, అక్కడ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఎక్కడో దాచిపెడతాం. అయినా కానీ ఒకవేళ భగవంతుడు దానికి రక్షణ కల్పించకపోతే హ్మ్. సో, ఆ వ్యక్తి ఆ డబ్బుని, ఆ సంపదను కోల్పోతాడు. ఎవరో దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. లేకపోతే ఎలాగోలా నశించిపోతుంది. సో, అందుకనే భగవంతుడు ఇక్కడ అందరికి రక్షణ కల్పించేది. ఒకవేళ మనం ఇలా ఆహ్, జంగల్‌లో, అడవిలో గూడా మనం ఒంటరిగా ప్రయాణిస్తూ ఎవరు లేరు మనతో పాటు. ఏ రక్షణ కలిగించడానికి ఎవరు లేకున్నా గానీ, ఆ వ్యక్తి జీవించి ఉండొచ్చు. భగవంతుడు రక్షణ కల్పిస్తే. అలాగే ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండి అందరు కుటుంబ సభ్యులున్నారాయనకి. హ్మ్. అందరూ ఆయన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా గానీ అతను చచ్చిపోతాడు. ఎందుకంటే ఎవరు గూడా అలా వ్యక్తిని రక్షించలేరు. రక్షించేదెవరు? భగవంతుడు. మనకు రక్షణ కల్పించేదెవరు? భగవంతుడు. ఈ విషయం అనేది నాకు చాలా స్పష్టంగా ఉండాలి. చాలామంది ఏంటంటే భగవంతుడిని పట్టించుకోరు. అసలు భగవంతుడిని గుర్తుంచుకోరు. అసలు భగవంతుడు అంటేనే వాళ్ళకి అవసరం లేదనుకుంటారు. కానీ అందరిని రక్షించేది భగవంతుడే. ఇంకా ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. ఎవరైనా మిమ్మల్ని రక్షిస్తున్నట్టుగా అనిపిస్తుందంటే అది భగవంతుడి యొక్క ఆదేశం ఉంది. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క అనుమతి, భగవంతుడు తలుచుకుంటున్నాడు కనుకనే మిమ్మల్ని ఆ వ్యక్తి రక్షించాడు. అది డాక్టరే గానివ్వండి, మీ తండ్రే గానివ్వండి, మీ తల్లే గానివ్వండి, మీ పిల్లలే గానివ్వండి, ఎవరైనా గానివ్వండి. సో, వారి ద్వారా మిమ్మల్ని భగవంతుడు రక్షిస్తున్నాడు గానీ రక్షించేది భగవంతుడే. కాబట్టి మనము అందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాము. కానీ భగవంతుడి పట్ల మనకి అందరికన్నా ఎక్కువ కృతజ్ఞత ఉండాలన్నమాట. భగవంతుడి పట్ల మనకి అందరికన్నా ఎక్కువగా కృతజ్ఞతని మనం వ్యక్తం చేయాలి. వేరెవరికన్నా పట్ల కన్నా భగవంతుడి పట్ల. సో, భగవంతుడి ఇచ్ఛానుసారంగానే ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి మనం భగవంతుడికి శరణాగతమై భగవంతుడి నుంచే మనం రక్షణ పొందాలి. ఈ విశ్వాసం అవశ్య రక్షిబే కృష్ణ. ఇది శరణాగతిలో 6 లక్షణాల్లో 6 అంగాల్లో ఒకటి. అవశ్య రక్షిబే కృష్ణ అంటే మనం కంపల్సరీ భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం, విశ్వాస పాలన. ఈ విశ్వాసం మనం ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అంగం శరణాగతిలో. నేను భగవంతుడి శరణాగతిని అయిపోతున్నాను, భగవంతుడి శరణలోకి వెళ్ళిపోయాను అంటే సరిపోదు. మీకు ఈ నమ్మకం ఉందా మరి? సో, ఇలా మనము భగవంతుడే మనల్ని రక్షిస్తున్నాడని సంపూర్ణమైన నమ్మకం ఉండాలి మనకి. భూతాని తైస్తైర్నిజయోని కర్మభిర్ భవంతి కాలేన భవంతి సర్వశః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితస్ తస్యా గుణైరన్యతమో హి బధ్యతే. సో, ఇలా ఇక్కడ 41వ శ్లోకం నడుస్తుంది. సో, ఇందులో ఏం చెప్తున్నారంటే యమరాజు ఎవ్రీ కండిషన్ సోల్, ప్రతి ఒక్క బద్ధ జీవాత్మ రకరకాల శరీరాన్ని, వేరు శరీరం, మీ శరీరం నా శరీరం వేరుగా ఉంటుంది. సో, డిఫరెంట్‌గా బాడీ దొరుకుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి పని చేయాలో అనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా. సో, ఆ పని అయిపోయిన తర్వాత ఆ శరీరం కూడా అయిపోతుంది పని. కాబట్టి ఈ యొక్క ఆత్మ రకరకాల సూక్ష్మ ఇంకా స్థూల దేహాల్ని ధరిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకా బందీ అయిపోయి ఉంటుంది. కానీ ఈ యొక్క ఆత్మ ఈ యొక్క స్థూల సూక్ష్మ శరీరాలకి సపరేట్. వీటితో యాక్చువల్లీ ఇవి సపరేట్. ఇది జడ పదార్థము. మన ఆత్మ అనేది దీనికి సపరేట్ అనే విషయాన్ని మనం గ్రహించాలి.
సో ఈ విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకని మనము మరి భగవంతుడికి శరణాగతం అవ్వాలి. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనము ఇలా ఈ శరీరమే నేను అనుకొని జీవించి అందులో ఎన్నో ప్లాన్లు చేసుకుంటున్నాం. ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ బిల్డింగ్ కట్టేస్తాను, నేను డబ్బు సంపాదించేస్తాను. ఏదో ప్లాన్లు చేసుకుంటాం అనమాట. వీళ్ళని ఇలా రక్షిస్తాను, ఇలా ప్లానింగ్స్ అనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, ఇంటి ప్లానింగ్ కానీ, ఇంకా రకరకాల ప్లానింగ్లు చేసుకుంటాం జీవితంలో. కానీ ఈ ప్లాన్లన్నీ ఒకరోజు ఎప్పుడు సమాప్తం అయిపోతే మీకు తెలియకుండానే పూర్తి కాకుండానే మీరు చచ్చిపోతారు. అప్పుడు మీలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఇవన్నీ ఎలా మరి తీరేది? మళ్ళీ ఇంకో శరీరం ధరించాలి దానికోసం. మీరు చేసుకున్న కర్మలు బట్టి. కానీ ఇంకో శరీరం దక్కుతుంది మీకు. సో మీరు ఎన్ని రోజుల వరకు భౌతిక కోరికలు పెట్టుకుంటారో అంత కోరికలన్నీ తీరేవారు. ఆ కోరికలు ఎప్పుడు తీరవండి. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇలా శరీరాలు మారుస్తూ తిరుగుతూ ఉండే కన్నా దీని నుంచి బయటపడాలి అంటే మనం భగవంతుడికి శరణాగతం అవ్వాలి. భగవంతుడి శరణాగతం అయిపోతే అప్పుడు భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తాడు. మనం ఎప్పటివరకైతే భగవంతుడా ఇంకా నువ్వే గతి, నువ్వు ఏం చెప్తా అదే చేస్తాను అంటే, కానీ భగవంతుడు మనకు మార్గదర్శనం చేయడు. అవునా? అర్జునుడు వెళ్ళి భగవంతుడిని స్వీకరించాడు. ఇప్పుడు నువ్వు నా సఖా, ఫ్రెండు, బంధువు కాదు, ఇప్పుడు నువ్వు నా గురువు, నేను నీకు శరణాగతం అవుతున్నాను, కాబట్టి నువ్వు నాకు ఏం చెప్తే అది చేస్తాను. ఎందుకంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ధర్మ సంహూఢ చేత. సో ఆయనకి శరణాగతం అయిపోతే అప్పుడు కృష్ణుడు ఆయనకి మార్గదర్శనం చేశాడు, బోధించారు గీతని. దానికి ముందు గీతను బోధించలేదు ఆయన. శిష్యస్తిహం షాది మాం త్వాం ప్రపన్నం అంటే నేను నీకు శరణాగతం అయిపోతున్నాను, నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు ఏ చెప్తా నేను వింటాను, నాకు మార్గదర్శనం చేయండి. సో ఇలా మనం అర్థం చేసుకొని మనం భగవంతుడికి శరణాగతం అవ్వాలి అంటే మనం భగవంతుడు ఇచ్చిన శిక్షణల్ని స్వీకరించి దాన్ని పాటించాలి. సో ఈ విధంగా అందుకని మనకు ఈ జ్ఞానము చాలా అవసరం. ఈ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా మనకు చాలా అవసరం అన్నమాట. దీని ద్వారా మన చేతన అనేది మారుతుంది. భౌతిక కోరికలు కోరుకోవాలి, భౌతికంగా ఏదో ప్లానింగ్లు ఇవన్నీ ఆపేసి మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క ఆదేశాలని నేను పాటించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని అది పాటించడానికి ట్రై చేస్తే అప్పుడు మన ఈ భౌతిక బంధనాల నుంచి, 3 గుణాల ప్రభావం నుంచి, భౌతిక ప్రకృతి నుంచి, జడ శరీరం నుంచి, అన్నిటి నుంచి ముక్తి పొందగలం. 42వ శ్లోకం. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్ భౌతికమీయతే గృహం యతౌదఖై పార్థివతైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి. సో ఎలాగైతే ఒక గృహస్థుడు ఒక గృహంలో ఉండే వ్యక్తి, మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు ఇంట్లో ఉండి ఎలాగైతే మీకు తెలుసో నేను ఇల్లు సపరేటు అని తెలిసి, ఆల్దో డిఫరెంట్ ఫ్రమ్ ద ఐడెంటిటీ ఆఫ్ హిస్ హౌస్, థింగ్స్ హిస్ హౌస్ టు బి ఐడెంటికల్ విత్ హిమ్. సో ఎలాగైతే ఎంతోమంది ఆసక్తి కారణంగా ఈ ఇల్లుతో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ గుర్తింపుని, అలాగే వ్యక్తి శరీరంతో అజ్ఞానం కారణంగా బద్ధజీవాత్మ ఈ శరీరంతో తను గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇదే నేనే శరీరం అనుకుంటాడు, నేనే ఇల్లు అనుకుంటే అది మూర్ఖత్వమే కదా. మీరు ఇల్లు కాదు, మీరు సపరేట్, ఇల్లు సపరేట్. కానీ అలాగే మీరు నేనే శరీరం అనుకుంటే కూడా మూర్ఖత్వం. మీరు సపరేట్, శరీరం సపరేట్. సో బాడీ, ఈ శరీరం ఏంటంటే భూమిరపో నలో వాయురుకం మనోబుద్ధి అహంకారం, ఈ 8 విషయ వస్తువులతో ఈ యొక్క స్థూల సూక్ష్మ శరీరం అనేది తయారైంది. సో ఈ పంచముఖాభూతాలతో తయారైన ఈ శరీరం, స్థూల శరీరం అనేది కాల సమయంలో మృతి చెందినప్పుడు ఇదంతా నశించిపోతుంది. కాబట్టి ఈ యొక్క శరీరంతో యాక్చువల్లీ ఆత్మకి ఏం పని లేదు, ఎందుకంటే ఒకరోజు ఇది నశించిపోవాల్సిందే. ఇది మనతో శాశ్వతంగా ఉండదు. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. శాశ్వతంగా ఉండేది మనతో పాటు భగవంతుడికి చేసుకున్న భక్తి మాత్రమే, ఇంకా వేరేం లేదు. యతానలో దారుషు భిన్న ఈయతే
యథా నిలో దేహగతా పృథక్ స్థిత యథా నభస్సర్వగతం న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయః పర. ఎలాగైతే ఒక చెక్క లోపల అగ్ని ఉంటుంది, కట్టె లోపల అగ్ని ఉంటుంది, అలాగే దాన్ని మనము ఈస్ పర్సీవ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వుడ్. అవునా? అగ్ని కట్టె లోపల ఉన్న దాన్ని మనం సపరేట్గానే గుర్తిస్తాం, అగ్ని ఇంకా కట్టె. అలాగే ఎయిర్ ఆల్దో సిచ్యువేటెడ్ ఇన్ ద మౌత్ అండ్ నాస్ట్రిల్స్ ఇస్ పర్సీవ్ టు బి సపరేట్. గాలి మన యొక్క నోటిలో ఇంకా నాసికలో ఉన్న ఆ గాలిని మనం నాసికతో ఒక సపరేట్గానే అర్థం చేసి గుర్తింపు ఉంటుంది దానికి. అలాగే ఆకాశం అన్ని చోట్ల ఉన్న అది దేనితో కలిసి ఉండదు. అలాగే ఒక జీవాత్మ కూడా ఈ శరీరంలో ఉన్న అది శరీరం నుంచి సపరేటే. శరీరం ఆత్మ ఒకటి కాదు, కానీ ఇవి రెండు సపరేటే, కానీ అన్ని రెండు కలిసి ఉంటాయి. ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అచింత్య భేదాభేద తత్వం. భగవంతుడు మనము. ఒక విధంగా చెప్పాలంటే మనము భగవంతుడు కూడా సపరేట్, కానీ సపరేట్ కాదు. ఎలా అంటే భగవంతుడు మన మధ్యలో భేదం ఉంది, కానీ భేదం లేదు కూడా. ఏ విషయంలో భేదం ఉందంటే భగవంతుడు మనము ఇద్దరము కూడా ఆధ్యాత్మికం, కానీ భగవంతుడు మనము వేరు. ఎందుకంటే భగవంతుడు విభు, చాలా పెద్ద. యాక్చువల్లీ భగవంతుడు అనంతం, మనం ఏంటంటే చాలా తుచ్చమైన జీవాత్మ అన్నమాట మనం. అందుకని చాలా క్వాంటిటీలో చాలా డిఫరెన్స్ ఉంది, క్వాలిటీస్ ఏమైనా. దీన్ని అచింత్య భేదాభేద తత్వం అంటాం. సో మన ఈ చిన్న బుర్రతో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విషయం మొత్తం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. అందుకని అచింత్య, మనకు అది ఎప్పటికీ కూడా మన చింతకు బయటే ఉంటుంది భగవంతుని అర్థం చేసుకున్నాం. అందుకే ఇది అచింత్య భేదాభేద తత్వం. ఇది మనకు చైతన్య మహాప్రభు బోధించారు ఈ యొక్క సిద్ధాంతాన్ని. సో విషయం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అన్ని సందర్భాల్లో కూడా మనం భగవంతుడిపైనే ఆధారపడి ఉండాలి. తద్వారా మన యొక్క భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మళ్ళీ తిరిగి దానికి స్థాపించుకోవాలి. సుయజ్ఞోనన్వయం శ్యేతే మూఢాయం మనుష్యోచత యశ్రోతాయును భక్తేహ సనదృశ్యేత కర్హిచిత్. యమరాజు చెప్తున్నారన్నమాట, మీరు ఇంత దుఃఖంలో ఏడుస్తున్నారే, మీరందరూ స్త్రీలు, మీరందరూ మూర్ఖులు. ఈ సుయజ్ఞ ఎవరి గురించి అయితే మీరు ఏడుస్తున్నారో ఆయన మీ ముందే పడున్నాడు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకు ఆయన శరీరం ఆడే పడుంది కదా, అక్కడే పడుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎందుకు మీరు అంతగా ఏడుస్తున్నారు? ఇంతకుముందు ఆయన మీ మాటలు వినేవాడు, మీకు మీ మాటలకు జవాబులు ఇచ్చేవాడు, కానీ మీరప్పుడు మీరు ఆయనతో అలా సంభాషించలేకపోతున్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు మీకు. అందుకనే మీరు ఇలా ఏడుస్తున్నారు కదా. ముందు ఇదే శరీరంతో మీరు మాట్లాడేవారు, ఇప్పుడు ఆ శరీరంతో మీరు మాట్లాడలేకపోతున్నారు, అందుకే మీరు ఏడుస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు ఎక్కడ వెళ్ళిపోయాడు. కానీ శరీరం అనుకున్నారు ఇన్ని రోజులు, ఆ శరీరం అక్కడే ఉంది మరి. కాబట్టి మీకే కన్ఫ్యూజ్ అయిపోయారు కదా. ఈ రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆయన్ని చూడలేదు. ఎందుకంటే ఆయన ఈ శరీరంలో ఉండేవాడు, సుయజ్ఞ అనే వ్యక్తి, కానీ ఆయన శరీరం కాదు. ఆ శరీరంలో ఉండి ఆ శరీరం ద్వారా మీకు రిప్లై చేశారు. కాబట్టి ఆయనకేం కాలేదు, ఆయన శరీరం నశించిపోయింది అంతే. సో ఎందుకంటే ఒకవేళ మీరు ఆయన శరీరం అది ముందే పడుంది కదా, సో ఆయనకేం కాలేదు, శరీరానికి నశించిపోయింది. మీరు అనవసరంగా ఏడవాల్సిన అవసరం లేదు ఇలాగా. సో ఈ విషయాన్ని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. 45వ శ్లోకం. నశ్రోతనానువక్తాయం ముఖ్యోప్యత్ర మహానసుః యస్త్విహేంద్రియబాణాత్మా సచాన్యః ప్రాణదేహయో.
ఈ శరీరం అనేది చాలా ముఖ్యమైన వస్తువు అన్నమాట. ఈ శరీరంలో ముఖ్యమైనవి వస్తువు ఏంటంటే మనకి ప్రాణవాయువు. కింతు కానీ ఈ ప్రాణవాయువు కూడా మీతో మాట్లాడట్లేదు. దీనికి ఏం జీవం ప్రాణం లేదు. ఇది ప్రాణవాయువు. ఇది కూడా జడ పదార్థమే. యాక్చువల్ ఏంటంటే దీనిపైన యాక్చువల్లీ ఉండేది, మీతో మాట్లాడేది, మీతో సంభాషించేది ఆత్మ. కానీ ఆత్మ కూడా ఏం చేయలేదు. ఎందుకు? ఎందుకంటే ఆత్మను కూడా నిర్దేశించేది, నియంత్రించేది, ఆదేశం ఇచ్చేది అంతా కూడా పరమాత్మ. సో ఈ ఆత్మ పరమాత్మ యొక్క సంపర్కంలో పరమాత్మ నుంచి ప్రేరణ, శక్తి, సామర్థ్యం అంతా పొంది, ఆదేశం, నిర్దేశం అంతా పొంది ఆత్మ ఒక కార్యం చేయగలదు. సో ఈ పరమాత్మ యొక్క కారణంగానే ఆత్మ పనిచేయగలుగుతుంది ఈ శరీరంలో రకరకాల కార్యాలు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం, వేదాలు చదివేది ఎందుకు? ఇందుకే వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విద్యేవ చ. అన్ని వేదాలు చదువుకోవాల్సింది. మొత్తం జ్ఞానం యొక్క లక్ష్యము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం. భగవంతుడు శ్రీకృష్ణుని ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. సో ఆ పరమాత్మ రూపంలో ఉండి ఆయనే మనకి సరైన జ్ఞానం, మత్తః స్మృతిర్జ్ఞానమహో. మీకు తెలిస్తేనే కదా, మీకు జ్ఞానం ఉంటేనే కదా, మీకు గుర్తొస్తేనే కదా ఏం చేయాలో చేసేది మీరు. సో అది ఎవరిస్తున్నారు? మీకు ఆ గుర్తుంచుకునే శక్తి, స్మరించుకునే శక్తి, ఆలోచించే శక్తి, సరైన జ్ఞానం ఎవరిస్తున్నారు? మత్తః స్మృతిర్జ్ఞానం. అరే నేనే స్మృతిస్తున్నాను, నేనే జ్ఞానాన్ని ఇస్తున్నాను నీకు. కొంతమంది గుర్తుంచుకోలేకపోతారు ఎంత ప్రయత్నించినా. కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు ఎంత ప్రయత్నం. ఎందుకు? పరమాత్మ తలుచుకుంటే మీరు అన్ని అర్థం చేసుకోగలరు, మీరు అన్ని గుర్తుంచుకోగలరు. కానీ పరమాత్మ తలుచుకోకుంటే ఏమీ చేయలేరు. సో అంత పరమాత్మ మీద దయతో మనము పరమాత్మ కృప వల్ల మనము ఏవో అర్థం చేసుకోగలుగుతున్నాం, ఏవో కార్యాలు చేయగలుగుతున్నాం అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో భగవంతుడి యొక్క అనుమతి లేనిదే మనము ఏమీ చేయలేము. మళ్ళీ పరమాత్మ యొక్క అనుమతి లేనిదే, మళ్ళీ పరమాత్మ నుంచి మీరు తప్పించుకోలేరు. ఆయన దృష్టి నుంచి మీరు తప్పించుకోలేరు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మీరు మర్చిపోవచ్చేమో మీరు చేసిన విషయాలు, కార్యాలు, ఆలోచనలు, కానీ ఆయన ఏం మర్చిపోడు. ఉపదృష్ట, అనుమంత, ఇవి రెండు పరమాత్మ యొక్క కార్యాలు. ఆయన చూస్తూనే ఉన్నాడు, అన్ని నోట్ చేసుకుని, అచ్చా ఇది ఈ కోరిక, అచ్చా ఈ పాపాలు చేశాడా, ఈ పుణ్యాలు చేశాడా, అన్ని నోట్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఏం కావాలి, ఇది చేయాలనుకుంటున్నాడా, సరే మరి ఈయన ఏం చేశాడు, ఇది చేయడానికి యోగ్యత ఉందా ఇతనికి, ఉందంటే సరే ఓకే ఫైన్, ఆయన శాంక్షన్ చేస్తే అప్పుడు మనం చేయగలం ఒక కార్యం. కానీ మనమే అనుకుంటాం ఎంత సైన్స్ తెలియక నేనే చేశాను, నేను పీకేసిన పెద్ద గొప్ప వ్యక్తిని అనుకుంటాం. మనం యాక్చువల్లీ కాదు. ఇది మన గొప్పతనం కాదు, ఇదంతా పరమాత్మ యొక్క గొప్పతనం. మనకి శక్తిని ప్రసాదించింది ఆయన, ఈ శరీరాన్ని ప్రసాదించింది ఆయన. ప్రకృతిని ఆయనే నిర్దేశిస్తాడు. మధ్యక్షణ ప్రకృతి సూయతి. అన్ని చోట్ల మనం అసలు ఏం లేదు మనకు, మొత్తం భగవంతుడి కృపనే. అయినా మనం భగవంతుడిని ఆరాధించట్లేదు, పూజించట్లేదు, భగవంతుడిని తలుచుకోవట్లేదు, భగవంతుడికి సేవ చేయట్లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అందుకని మనం భగవంతుడికి శరణాగతం అయిపోవాలి, అన్నీ వదిలేసి. 46వ శ్లోకం. భూతేంద్రియ మనోలింగాన్ దేహానుచ్ఛావచాన్ విభుః భజత్యుత్సృజతి హ్యన్యస్ తచ్చాపి స్వేన తేజసా. సో 5 మెటీరియల్ ఎలిమెంట్స్ అంటే 5 అంటే పంచమహాభూతాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిసి ఈ సూక్ష్మ స్థూల శరీరాలు
తయారవుతాయి. ఈ యొక్క శరీరాల సంపర్కంలో ఈ యొక్క ఆత్మ వచ్చేసి ఏ శరీరమైనా కానివ్వండి, అది పెద్ద, చిన్న, పైన, కింద రకరకాల శరీరాలున్నాయి. దాని తర్వాత ఈ విధంగా తర్వాత ఈ యొక్క ఆత్మ వీటిని త్యాగం కూడా చేసేస్తుంది. సో ఈ విధంగా ఆత్మ రకరకాల శరీరాల్ని దళిస్తుంది, అలా రకరకాల శరీరాల్ని త్యాగం కూడా చేస్తుంది ఆత్మ యొక్క సామర్థ్యానుసారంగా. అవునా? సో అంటే అదేంటి మరి మన ఇష్టం ప్రకారం అంటే మనము ఎలా కోరుకుంటే దానికి ఎలాంటి కార్యాలు చేస్తే అలాంటి శరీరం మనకు దక్కుతుంది. యాంతి దేవావ్రతా దేవాన్ పితృని యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేచ్య యాంతి మధ్య జినోపిమా. ఎవరిని మీరు ఆరాధిస్తే అక్కడికి మీరు వెళ్తారు. అంటే మళ్ళీ మరి డెసిషన్ చేసేది మీరే, డెసిషన్ మేకింగ్ మీరే. భగవంతుని మీ జీవితంలో ఏం జరిగినా అంత భగవంతుడే కారణం కదా. మరి ఏమి ప్రాబ్లం వచ్చినా నా జీవితంలో అంతా భగవంతుడే భగవంతుడే కారణం అని ఇందులో అయితే నంబర్ 1. మనం ఏం సమస్య వచ్చినా భగవంతుడిని ప్రశ్నించడానికి, ఎందుకు నాకు ఇంత సమస్య వచ్చింది. చాలామంది వచ్చేసి భక్తి చేసుకుంటూ ఎందుకు మరి దుఃఖాలు, కష్టాలు, సమస్యలు భగవంతుడు తీర్చడా, భగవంతుడు భక్తుల యొక్క దుఃఖాలు తీర్చడా అనేసి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో మనం అనుభవించే దుఃఖాలన్నీ మనం చేసుకున్న పూర్వ పాపకర్మాలు యొక్క ఫలితాలు. దానికి భగవంతుడు దోషి కాదు, భగవంతుడు కారణం. మనం చేసుకుంటే తప్పులు భగవంతుడిని ఎందుకు దోషించాలి? సో మనము ఎలాంటి కార్యాలు చేస్తాం దాని ఫలితాలు ఈరోజు అనుభవిస్తాం. ఈరోజు మీరు ఏ దుఃఖం అనిపించినా అదానికి కారణం ఎవరు? మనమే. సో అందుకే అన్నమాట. సో దొంగతనం చేస్తే గవర్నమెంట్ మరి జైల్లో పెడితే గవర్నమెంట్ తప్ప? అది మీరు దొంగతనం చేశారు కాబట్టి జైల్లో పెట్టారు మిమ్మల్ని. గవర్నమెంట్ పెట్టింది జైల్లో, గవర్నమెంటే పెట్టింది జైల్లో, కానీ దానికి బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ మీది. దానికి కారణం ఎవరు? మీరే. మీరు దొంగతనం చేశారు కాబట్టి జైల్లో పెడతారు. మరి జైల్లో పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఎంత క్రూరమైంది, గవర్నమెంట్ కావాలనుకుంటున్నాను వదిలేయచ్చు కదా, ఎందుకు నన్ను జైల్లో పెట్టి? మీరు చేసిన దానికి మరి జైల్లో పెడతారు మిమ్మల్ని. ఇన్ని రోజులు గవర్నమెంట్ గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా జైల్లో పెట్టిన తర్వాత? మరి దొంగతనం చేసింది మాత్రం మర్చిపోయారు, అది మాత్రం గుర్తుంది మీకు. సో అలాగే మనం ఈరోజు దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తున్నామంటే భక్తులు అయిపోయాం కదా, అందుకే ఇప్పుడు వదిలేస్తారా మన్ని? సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. భక్తి చేసుకుంటే అన్ని దుఃఖాలు, కష్టాలు వెళ్ళిపోతాయి అని ఎందుకన్నారంటే, అసలైన దుఃఖం, కష్టం ఏంటంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. దీని నుంచి మీరు ముక్తి పొందుతారు. అసలు ఈ దుఃఖాలు, కష్టాలు ఎందుకు పొందుతున్నామంటే ఈ శరీరంలో ఉన్న కారణంగా. ఈ శరీరం నుంచి మీకు ముక్తి లభిస్తుంది. సో అందుకనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ గీతలు చెప్పారు భగవంతుడు, మీరు దేవుణ్ణి పూజిస్తే దేవుడి దగ్గరికి, దేవతను పూజిస్తే దేవతల దగ్గరికి వెళ్తారు, పితృల్ని పూజిస్తే పితృల దగ్గరికి వెళ్తారు, భూత ప్రేతాలని పూజిస్తే భూత ప్రేతాల దగ్గరికి వెళ్తారు. భగవంతుడు అంటున్నాడు కృష్ణుడు, నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తారు. సో మనం భగవంతంగా వెళ్ళాలంటే, అన్ని కష్ట దుఃఖాల నుంచి ముక్తి పొందాలంటే మరి మనము భక్తి చేసుకొని మరి ఈ శరీరం వదిలేంత వరకు ఓపిక పట్టాలి మరి. సో అప్పుడు మనకు భగవద్ధామం వెళ్ళగలము. అప్పుడు అన్ని దుఃఖ కష్టాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన మార్గదర్శనం భగవంతుడు చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ మనం మరి స్వీకరించడానికి రెడీగా ఉన్నాము. సో భగవంతుడు దానికి మార్గదర్శనం భగవద్గీతలో చేశాడు. ఎవరైతే మనకి భగవంతుడికి శరణాగతులు అయిపోతారో భగవంతుడు వాళ్ళకి మార్గదర్శనం చేస్తాడు. లేదు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా అంటే, సరే ఉండండి, మరి శరీరాలు మారుస్తూ తిరుగుతూ ఉండండి. 47 నంబర్ శ్లోకం. యావల్లింగాన్ వితోహ్యాత్మ తావత్ కర్మ నిబంధనం తతో విపర్యయో క్లేశః క్లేశో మాయాయోగోనువర్తతే. ఎప్పటి వరకు అయితే ఈ ఆత్మ ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఉంటుందో, అంటే సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, అప్పటి వరకు రకరకాల కర్మల యొక్క ఫలితాలను అనుభవించాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మదేహం కూడా భౌతిక ప్రకృతి శక్తికి సంబంధించింది కాబట్టి ఇంకా అలా రకరకాల జన్మలు ఎత్తాల్సిందే.
సో ఈ సూక్ష్మదేహంలో అంటే మనస్సులో ఏం కోరిక ఉంది? మీరు ఏం స్మరించుకుంటున్నారు? ఎం వాపి స్మరన్ భావం త్వజత్యంతే కలేవరం. సో చనిపోయేటప్పుడు మీరు ఏది స్మరించుకుంటే అక్కడికే వెళ్తారు. భగవంతుడిని స్మరించుకోగలిగితే భగవద్ధామానికి వెళ్తారు. మరి భగవంతుడిని ఎప్పుడు స్మరించుకోగలుగుతారు? భగవంతుడి పట్ల మీకు ఆసక్తి, ఆకర్షణ కలిగినప్పుడే. భౌతిక ఆసక్తి, భౌతిక కోరికలు ఉంటే మరి అవే మన చచ్చిపోయేటప్పుడు కూడా అందుకనే ప్రాక్టీస్ చేయాలన్నమాట. జీవితాంతం భక్తి ప్రాక్టీస్ చేయాలి. చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటే సరిపోతుంది కదండి. అంత ఈజీ కాదండి భగవంతుని గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం. చనిపోయేటప్పుడు మీరు దేని పట్ల జీవితంలో ఎక్కువగా ఆసక్తి ఆలోచించారు, ఆకర్షితులయ్యారు, కోరుకున్నారు, అది మీకు మనసులోకి వస్తుంది అన్నమాట, స్మరణలోకి. సో అందుకనే ఒక జీవాత్మ ఈ మనస్సు మాట వినకుండా, మనస్సు రకరకాల భౌతిక కోరికలన్నీ వినకుండా ఆ మనస్సుని భగవంతుడి యొక్క సేవలో, ప్రేమమయ సేవలో నియుక్తపరిస్తే అప్పుడు మనస్సు చెప్పిన దారిలో వెళ్ళకుండా మనము భగవంతుడు చెప్పిన దారిలో వెళ్ళి ముక్తి పొందగలము. అందుకే అన్నారు సవై మన కృష్ణ పదారవిందయో. మన మనస్సుని భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి. అంటే భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం అంటే భగవంతుడు ఇచ్చిన ఆదేశాలని పాటించాలి. మనస్సు భగవంతుడు ఏది చెప్తా అది చేయాలి. మనసు ఏది చెప్తా చేయకూడదు. మీ మనసు ఎన్నో చెప్పొచ్చు, దాంతో సంబంధం లేదు. భగవంతుడు చెప్పాడు, భగవంతుడు చెప్తే చేయండి, లేకపోతే లేదు. మనస్సు చెప్తే కాదు చేయడం. అలా మీరు భగవంతుడు చెప్పిందే చేస్తాననేసి దానికి అలా భగవంతుడి ఆదేశాలే మీ యొక్క తెలివిలో, బుద్ధిలో ఉన్నాయనుకోండి, మీ బుద్ధి భగవంతుడి ఆదేశానుసారంగా పనిచేస్తుంది అనుకోండి. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనస్సు ఎప్పుడైతే మనము కృష్ణుడి యొక్క పాదపద్మాల పైన పెడతామో అప్పుడు మన యొక్క బుద్ధి శుద్ధమవుతుంది. అలా బుద్ధి శుద్ధమైనప్పుడు పరమాత్మ నుంచి మనకు ఆదేశాలు వస్తాయి, పరమాత్మ నుంచి డైరెక్షన్ వస్తుంది. ఈ చెయ్యి, అది చెయ్యి. దదామి బుద్ధి యోగం తం నమామి ఉపయాంతితే. నేను నీకు సరైన బుద్ధిని ప్రదానిస్తాను, తద్వారా నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు. సో అందుకే మనం ఫస్ట్ భగవంతుడికి భక్తి చేసుకుంటే, భగవంతుడికి శరణాగతం అవుతే, భగవంతుడి మనము ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మనము ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడే మనకు మార్గదర్శనం చేస్తాడు. వితతాభినివేశోయం యద్గుణేశ్వర్తదృగ్వచః యతా మనోరథ స్వప్నః సర్వం ఐంద్రియకం వృష. సో అందుకనే ఈ యొక్క భౌతిక ప్రకృతి 3 గుణాలు ద్వారా రకరకాల సుఖ దుఃఖాలు మనం వస్తుంటాయి, అవన్నీ నిజం అనిపిస్తాయి. కానీ ఇదంతా ఏంటంటే ఇది ఎలాంటిదంటే వెన్ మ్యాన్ వాండర్స్ డ్యూరింగ్ డే, వ్యక్తి ఈ మనస్సు అనేది తిరుగుతూ ఉంటుంది రకరకాల చోట్ల. తిరిగి వ్యక్తి అనుకుంటాడు నేను చాలా గొప్ప అనుకుంటాడు. లేకపోతే రాత్రిపూట ఒక స్త్రీతో స్వప్నంలో భోగిస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ కూడా స్వప్నాలే చెప్పాలంటే, ఇవన్నీ కల్పితమైనవి. కాబట్టి అంటే కల్పితమైన మనస్సు ద్వారా ఎన్నో ఊహించుకుంటూ ఉంటాం మనం. ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, నేను గొప్ప, అది ఇది అని. ఇవన్నీ కూడా వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ఇవన్నీ కూడా స్వప్నం, కూడా ఫాల్స్ డ్రీమ్స్, అంటే మిథ్య స్వప్నాలు అన్నమాట. అలాగే ఈ యొక్క ఇంద్రియాల ద్వారా మనకు కలిగే సుఖ దుఃఖాలు అన్నీ కూడా పర్థం లేనివి అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే ఇలా మనం ఊహించుకోవడం, రకరకాల మనస్సుతో రకరకాల భౌతిక ఆనందాన్ని ఊహించుకోవడం, దానికన్నా మీ మనస్సుని భగవంతుడి సేవలో పెడితే అసలైన ఆనందాన్ని మీరు అనుభవించగలరు. అలా ఊహించుకునే ఆనందం కన్నా, ఆ కల్పితమైన ఆనందం కన్నా. అత నిత్యం అనిత్యం వా నేహ శోచంతి తద్విదః నాన్యత శక్యతే కర్తుం స్వభావ శోచతం ఇది. సో ఎవరైతే సంపూర్ణమైన ఆత్మసాక్షాత్కారం జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే తెలుసో ఈ ఆత్మ శరీరం నుంచి భిన్నమని, ఈ శరీరం అనేది నశించిపోతుందని, వాళ్ళు ఇలా చచ్చిపోయినప్పుడు, శరీరం నశించిపోయినప్పుడు ఏడవరు. ఇలా ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏడుస్తారు. అందుకనే ఒక వ్యక్తి ఇలాంటి మోహమాయలో పడి భ్రమితమైపోయి ఉన్న వ్యక్తిని ఆయనకు బోధించడం అనేది చాలా కష్టం.
అని చెప్తున్నాడు. అవునా? అందుకని ఎవరైనా వ్యక్తి భౌతికంగా బాగా అసలు ఆసక్తితో భౌతిక విషయాల్లో, వస్తువుల్లో, కార్యాల్లో నిమగ్నమైపోయి ఉంటారు కదా! ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి భగవంతుడి భక్తుడిని చేయడం, భగవంతుడి విషయాలు చెప్పడం, ఈ ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళకి చెప్పడం అనేది, బోధించడమే చాలా కష్టమైన విషయం. 50వ శ్లోకం. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః వితత్యా జాలం విదతే తత్ర తత్ర ప్రలోభయన్. ఇక్కడ మనకు ఒక స్టోరీ చెప్తున్నాడు ఇప్పుడు యమరాజు. ఒకసారి ఒక వేటగాడు ఉన్నాడంట. అతను పక్షుల్ని ఏదో కొంచెం పెడతారు కదా, ఏదో ఒకటి తిండి వాళ్ళకి పెట్టి వాళ్ళని ఆకర్షిస్తారు పక్షుల్ని. ఆకర్షించి ఆ పక్షి అక్కడికి వస్తుంది అవి తినడానికి, దాని తిండి తినడానికి. అప్పుడు ఇతను వల ఇసిరేసి ఆ పక్షిని పట్టుకుంటాడు. అవునా? ఈ విధంగా చాలామంది పక్షులను ఒక వేటగాడు ఇలా వలేసి పట్టుకొని చంపేస్తున్నాడు అనమాట. ఆ విధంగా కులింగామిథునం తత్ర విచరత్ సమదృశ్యత తయో కులింగ సహసా లుబ్ధకేన ప్రలోభిత. ఆ విధంగా భ్రమిస్తూ ఉన్నప్పుడు అడవిలో ఈ యొక్క వేటగాడు 2 కులింగ పక్షుల్ని చూశాడంట. ఆడ మగ కులింగ పక్షులు అనమాట, అంటే భార్యాభర్తలు. అందులో ఈ యొక్క వేటగాడి వలలో చిక్కుకుంది ఎవరు? ఆడపక్షి, ఆడ కులింగ పక్షి. అప్పుడు ఏం జరిగింది? సా సజ్జత శిచస్తత్ర్యాం మహిష్య కాలయంత్రిత కులింగస్తాం తతాపన్నాం నిరీక్ష్య వృషదుఃఖితః స్నేహాదకల్ప కృపణాం పర్యదేవయత్. ఇంకేం చెప్తున్నారంటే, ఓ సుయోగ్న యొక్క రాణులారా, అప్పుడు ఈ మగ కులింగ పక్షి చూసింది, అయ్యో నా యొక్క భార్య ఇప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుందే, ఈ యొక్క విధి యొక్క చిక్కుకుందే. సో ఇప్పుడు తన భార్య పట్ల ఎంతో అనురాగం, ఆప్యాయత అన్నమాట. అందు కారణంగా ఆ స్నేహం ఉంది, స్నేహాత్. కానీ అకల్ప ఏమి చేయలేకపోతుందన్నమాట. ఎలా ఎలా ఈ యొక్క పక్షిని, నా భార్యను ఈ యొక్క వలలోంచి బయటికి తీసుకురావాలి అనేసి, కానీ ఏం చేయలేక ఏడుస్తుందంట. అహో అకరుణో దేవః స్త్రియా కరుణయా విభుః కృపణం మా మనుష్యోచ్యంత్యా దీనయా కిం కరిష్యతి. ఆ దైవం ఎంత క్రూరమైనది. అక్రూరనో దేవః. చెప్పాను కదా, ప్రాబ్లం వస్తే చాలు భగవంతుడు క్రూరుడు, దేవతలు క్రూరులు, దైవం క్రూరమైంది, విధి బాగలేదు. సో అన్నిటికీ సో అలా ఇప్పుడు ఆ యొక్క కులింగ పక్షి ఇలా ఏడుస్తుందన్నమాట. ఎంత దయలేనిది దైవము. నా భార్య ఇప్పుడు నేను ఎవరు కూడా మన భార్యను రక్షించలేకపోతున్నారు. ఇలాంటి విషమమైన పరిస్థితుల్లో నేను పడిపోయాను. ఇది ఎంతో దుఃఖం కలిగిస్తుంది నాకు. ఇలా ఈ దైవము ఈ యొక్క పక్షిని, నా భార్యను చంపేసి తీసుకెళ్ళిపోయి ఏమి లాభం దానికి? ఎవరికి లాభం కలుగుతుంది? ఏం లాభం కలుగుతుంది దైవానికి ఈ విధికి అని ఇక్కడ ఏడుస్తుంది అనమాట. కామం నయతు మాం దేవః కిమర్థేనాత్మనో హిమే దీనేన జీవతా దుఃఖం అనేన విదురాయుష. ఈ దైవము దయలేదు ఈ దైవానికి. అందుకనే నా యొక్క భార్యను, నా యొక్క సగం అర్ధాంగి, నా సగం శరీరాన్ని తీసుకెళ్ళిపోతుంది. సో దాంతోపాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోరాదు. ఎందుకంటే ఇలా నేను బతికి ఉండి ఏం లాభం, నా భార్య చనిపోయిన తర్వాత నేను ఇలా బతికుండి ఏం సాధిస్తాను అని ఏడుస్తుందన్నమాట మగ కులింగ పక్షి. కథం త్వ అజాత పక్షాంస్తాన్ మాత్రహీనం బిభర్మ్యహం మందభాగ్యా ప్రతిక్షంతే నీడే మే మాతరం ప్రజ. సో దాని తర్వాత ఏమంటుందంటే, అలా దాని పిల్లలు, పక్షి పిల్లలు, నా భార్య పిల్లలు మరి ఎలా తల్లి లేకుండా ఆ పిల్లలు, తల్లి వచ్చి తిండి పెడుతుందనేసి ఆ పిల్లలన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకి రెక్కలు కూడా రాలేదు ఎగరడానికి. సో ఆ పిల్లల్ని నేను ఎలా చూసుకునేది, పాలించేది, పోషించేది అని ఇక్కడ ఏడుస్తుందన్నమాట ఈ మగపక్షి.
ఏడుస్తున్నాడు. సో మామూలుగా ఇలా చిన్న పిల్లల్ని తల్లి పాలించి పోషిస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా ఏడుస్తుందనమాట. మరి ఎలా తల్లి చనిపోతే పిల్లల్ని పోషించేది? కానీ యమరాజు ముందే చెప్పేశాడు, మీకు తల్లిదండ్రులు లేకున్నా కానీ చూడండి, నాకు తల్లి లేదు తండ్రి లేదు, ఎలా తిరుగుతున్నాను అడవిలో, నన్ను ఎవరు చంపలేదు, ఏ క్రూరమృగాలు చంపలేదు, కాబట్టి భగవంతుడు రక్షించాలనుకుంటే భగవంతుడు రక్షిస్తాడు. సో అందుకనే విషయం ఏంటంటే భగవంతుడే అందరినీ రక్షిస్తాడు. ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేకున్నా కానీ భగవంతుడు తలుచుకుంటే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఒక్కొక్కసారి కొంతమంది అంటాడు, ఎవరు లేని వారికి భగవంతుడి దిక్కు అని. భగవంతుడే అందరికీ దిక్కు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి. ఎవ్వరు లేని వాళ్ళకి భగవంతుడి దిక్కు కాదు, మీకు అన్ని ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడే దిక్కు, ఎవరు లేని వాళ్ళకి కూడా భగవంతుడే దిక్కు, ప్రతి ఒక్కరికి భగవంతుడే దిక్కు, భగవంతుడే రక్షించేది అందరినీ. ఇలా ఎవ్వరు లేని వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు. మరి మిమ్మల్ని రక్షిస్తున్నారు, మా అమ్మ నాన్న రక్షిస్తున్నారు, అదే భ్రమ, అదే మాయ, అదే ఇక్కడ చెప్తున్నాడు యమరాజు. సో మరి భగవంతుడు రక్షించకపోతే మీరు మీ తల్లిదండ్రులు సమక్షంలో కూడా రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారు. ఇవాళ రేపు ఉన్నారండి, చూడండి, మీరు న్యూస్ పేపర్ చదువుతారో లేదో, మీరు, నాకు కూడా, నేను చదవను, మీరు చూడొచ్చు, ఎంతో పెద్ద పెద్ద ధనికులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కానీ పిల్లలకి అప్పుడైనా వాళ్ళ మాట వినరు, లేకపోతే పిల్లలు ఇంట్లోంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి రకరకాల రోగాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు వేసుకొని ఇంట్లో ఏడుస్తున్నారు కూర్చొని, రకరకాల కష్టాలు అనిపిస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు. అవునా, అందరూ చచ్చిపోతున్నారు, ఎవరిని బతికించలేరు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకని మీరు ఎంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చినా కానీ పేషెంట్ చచ్చిపోయే సమయంలో చచ్చిపోతాడు, భగవంతుడు రక్షించకపోతే. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడు రక్షించకపోతే మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు అని. సో ఆ డాక్టర్ కూడా అప్పుడప్పుడు చేతులు ఎత్తేస్తారు, భగవంతుడి దయ అంతే, ముందు నుంచే భగవంతుడి దయ. యాక్చువల్లీ నువ్వు చేతులు ఎత్తేసి ఇప్పుడు నేనేం చేయలేను, ఇంకా నా చేతుల్లో లేదు, అంతా భగవంతుడి చేతులు. ముందు కూడా నీ చేతుల్లో లేదు, తర్వాత కాదు భగవంతుడి చేతిలోకి వెళ్ళింది, ముందు నుంచి భగవంతుడి చేతుల్లో ఉంది. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడు మనం ఏమనుకుంటాం, మనం ఎప్పుడు చేయలేకపోయినప్పుడు భగవంతుడు, అలా కాదు, ఫస్ట్ నుంచి భగవంతుడు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. సో మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు, అన్ని చేయగలిగినప్పుడు కూడా అదంతా కూడా భగవంతుడి కృప ద్వారానే జరుగుతున్న విషయాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. అది అసలైన కృతజ్ఞత. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకోటి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇలా పిల్లల్ని పోషించడం, పాలించడం అనేది ఏదో మనుషులు మాత్రమే కాదు, పక్షులు కూడా చేస్తాయన్నమాట. అఫ్కోర్స్ కలియుగంలో మనుషులు ఎంతగా దిగజారిపోయారంటే, తల్లిదండ్రుల లేకపోతే వాళ్ళు ఇంకా పెళ్ళి కూడా కాకుండా ఒక్కొక్కసారి గర్భవతి అయిపోతారు. సో అలాంటప్పుడు గర్భంలోనే చంపేస్తారు. ఒక్కొక్కసారి వివాహం అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు మళ్ళీ గర్భవతి అయిన తర్వాత కూడా గర్భంలోనే పిల్లాన్ని చంపేస్తారు. సో ఎంత క్రూరమైన తల్లిదండ్రులుగా తల్లి మారిపోయిందనమాట ఈ యొక్క కలియుగంలో ప్రభావం ద్వారా. సో అందుకనే ఇలా కొంతమంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఉన్నారు, ఏం కాదులే, గర్భంలో 3 నెలలే కదా, చంపేయచ్చులే, ఏం కాదు, అదేమి పెద్ద, దానికి ఏం ప్రాణం లేదు, చంపేయచ్చు, అలా వాళ్ళు చెప్పడం, వీళ్ళు చంపడం, దాని ద్వారా ఘోరమైన పాపం, ఇది ఘోరమైన పాపం. ఇలా ఘోర పాపాలని సమర్థించే వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు ఇచ్చి, బహుమతులు ఇచ్చేసి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా, పెద్ద పెద్ద డాక్టర్లుగా గుర్తింపిస్తున్నారు. ఇది కలియుగం ఒక మూర్ఖత్వం అన్నమాట. సో అందుకనే ఇలాంటి సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లని మాయాపహృత జ్ఞాన మూర్ఖులుగా ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్పారనమాట, ఇలాంటి వాళ్ళని. 56వ శ్లోకం. ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం సయేవతం శాకునికశరేణ వివ్యాధకాలా ప్రహితో విలీనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హిజ్ వైఫ్, ఎప్పుడైతే ఆ కులింగ మగపక్షి తన భార్య చనిపోయిందనేసి ఏడుస్తుందో, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అప్పట్లో అలా ఏడుస్తూ కూర్చుంటే చూశారన్నమాట వేటగాడు, ఇంకొక పక్షి దొరికింది. అప్పుడు బాణం వదిలి ఆ మగ పక్షిని కూడా చంపపారేస్తారు.
ఏవం యూయం అపశ్యంత్య ఆత్మపాయం అబుద్ధయ నైనం ప్రాప్స్య శోచంత్య పతిం వర్షాశతైరపి. ఇక్కడ యమరాజు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి స్టోరీ ఎందుకు చెప్పాడు? ఓ అయ్యో నా మొగుడు చనిపోయాడు 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 ఏడుస్తున్నారు కదా, మీరు చచ్చిపోతారు. ఎంతసేపు ఏడుస్తారు అలా? కాసేపు అయిన తర్వాత మీరు చచ్చిపోతారు. అప్పటికి దానికన్నా ముందు మళ్ళీ ఎక్కడ వెళ్తారు? చచ్చిపోయిన తర్వాత ఏ శరీరంలోకి వెళ్తారో తెలియదు, ఏ జన్మ లభిస్తుందో తెలియదు. అంతకన్నా ముందే మీరు భక్తి చేసుకోండి. ఇప్పుడైనా నేర్చుకోండి. ఒకరోజు చచ్చిపోతానో చచ్చిపోయే ముందు సరిగ్గా భక్తి చేసుకుంటే కనీసం సద్గతి భగవద్ధామం లభించే అవకాశం ఉంది. అప్పుడు మన జీవితం సార్థకం చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా ఏడవడం కన్నా మనం భక్తి సరిగ్గా చేసుకోవాలనే విషయాన్ని గ్రహించడం ముఖ్యం. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒక యమరాజు ఇలా వచ్చేసి జ్ఞానం లేకుండా ఈ విధంగా మీరు అనవసరంగా ఏడుస్తున్నారు, నా మొగుడు చనిపోయాడు అనేసి. మీరు ఇలా 100 ఏళ్ళు కూర్చొని ఏడ్చినా కానీ మీ మొగుడేం తిరిగి మళ్ళీ మీ భర్త ఏం తిరిగి రాడు. అంతకాలంలో మీరు చచ్చిపోతారు. దాని గురించి ఆలోచించండి. ఇదే ప్రాబ్లం. అందరూ చస్తున్నారు అయినా కానీ. అందుకే మహాభారతంలో ఇచ్చారు ఈ శ్లోకం ఉంది. మహారాజు యుధిష్ఠిరుడు యక్ష ప్రశ్నలో ఈ యక్ష అడిగినప్పుడు అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటి, ఆశ్చర్యకరం పరిచే విషయం ఏంటి ఈ యొక్క ప్రపంచంలో అంటే, అహని అహని భూతాని గచ్చంతి యమాలయం శేషహస్తావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతః పరం. ఇంతకన్నా ఆశ్చర్యకరమైంది ఏంటి? రోజు ఒకటి చస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాను, అయినా కానీ నేను ఇక్కడే ఉంటాను, నేను చావను అని పెద్ద ప్లానింగ్ చేసుకుంటారు. అందుకే సమయం లేదు భక్తి చేసుకోవడానికి. ఎందుకు? అరే ప్లానింగ్, కెరియర్ ఇప్పుడు చాలా పెద్ద ప్లానింగ్. ఇప్పుడు బిజినెస్లో బిజీగా ఉన్నాను, చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సంపాదిస్తున్నాను. సో నాకు పొద్దు నుంచి రాత్రి వరకు బిజీ అనమాట. దేనికి బిజీ? చావడానికా? తో ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా ఏ ముహూర్తంలో అయినా మీరు చావచ్చు, ఏ ముహూర్తంలో మీకు యాక్సిడెంట్ వచ్చి చచ్చిపోవచ్చు. ముసలోళ్ళు అయిన తర్వాత గీత చదువుకోవచ్చు. కాదు, ఈ ముహూర్తంలో మీరు చచ్చిపోవచ్చు. మీకు ఏం గ్యారంటీ లేదు జీవితానికి. అందుకని ప్రతి ముహూర్తంలో మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. ప్రతిరోజు భగవంతనామం జపించాలి, ప్రతిరోజు భక్తి చేసుకోవాలి. నిత్యం భాగవత సేవయ. సో ఈ విషయం తెలియక జనాలు అనుకుంటారు నేను ఇక్కడే ఉంటాను అని పెద్ద ప్లానింగ్ చేసుకొని ఇంకా భక్తి చేసుకోకపోవడమే అది అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. సో నెక్స్ట్ 58వ శ్లోకం. శ్రీ హిరణ్యకశిపురువాచ అంటే స్టోరీ అయిపోయిందనమాట. బాల ఏవం ప్రవదతి సర్వే విస్మిత చేతస జ్ఞాతయో మే నిరే సర్వం అనిత్యం మయతోత్తిహం. హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఈ విధంగా ఆ యమరాజు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆ ఏడుస్తున్న రాణులందరికీ కూడా సుయజ్ఞ అనే రాజు యొక్క శరీరం పక్కన, మృతు శరీరం పక్కన ఏడుస్తున్న వాళ్ళందరికీ ఇలాంటి బోధనలు చెప్పగానే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందనమాట. ఆశ్చర్యము కలిగి దాని తర్వాత అర్థం చేసుకొని, ఇదంతా కూడా భౌతికము, భౌతిక దేహము, మేము మోహమాయలో ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా ఇలా ఏడవడం అనవసరం అనేసి అర్థం చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు చూద్దామండి. యమ ఏతత్ ఉపాఖ్యాయ తత్రైవాంతార్థియత జ్ఞాతయూహి సుయజ్ఞాస్య చక్రుర్యత్ సంపరాయుకం. ఈ విధంగా ఆ మూర్ఖులందరికీ కూడా, ఆ మూర్ఖ భార్యలందరికీ కూడా యమరాజు అలా బోధించిన తర్వాత పిల్లవాడి రూపంలో అక్కడ నుంచి ఇంకా అదృశ్యం అయిపోయారు వాళ్ళ యొక్క సమక్షం నుంచి. అప్పుడు శివజ్ఞ యొక్క భార్యలు ఇంకా బంధువులందరూ కూడా అర్థం చేసుకొని ఇంకా వెంటనే అంత్యక్రియలు చేసేయాలి, ఈ శరీరాన్ని పట్టుకొని ఏడిస్తే ఏం కాదనేసి అంత్యక్రియలు చేసేసారనమాట. అత శోచతమాయూయం పరం చాత్మానమేవ ఆత్మాక పరోవాత్ర స్వీయ పారక్య ఏవ స్వపరాభినివేశేన వినా జ్ఞానేన దేహినా. అందుకని ఎవరు కూడా, మీరందరూ కూడా మీరు శరీరం నశించిపోతుంది మీదే కానీ వేరే వాళ్ళది దాని గురించి ఏడవకండి. ఎందుకంటే అది ఎలాగో నశించిపోతుంది, మీరు దాన్ని ఆపలేరు. ప్రతిరోజు ప్రతి క్షణం మీ శరీరం అనేది నశించిపోతూనే ఉంది, చస్తూనే ఉంది. సో దాని గురించి మీరు ఆవేదన చెంది దుఃఖితమైపోయి, సో పాయింట్ ఏంటంటే టైం అయిపోతుంది, టైము ఆల్రెడీ అయిపోతుంది. ఈ మొత్తం టైం 0 అయిపోయే లోపు మనం భక్తి చేసుకోవాలి, భక్తి 100% చేసుకోవాలి.
అది అది అర్థం చేసుకోండి. దాని యొక్క విలువ అర్థం చేసుకోండి. టైం అయిపోతుంది, టైం అయిపోతుందని ఏడిస్తే ఏం దొరకదు. అందుకని యమరాజు చెప్పాడు, మీరు ఏడవడం ఆపి మీరు భక్తి చేసుకోండి, లేకపోతే భగవంతుడికి శరణాగతం అవ్వండి, లేకపోతే ఇలా ఏడిసినంత మాత్రాన ఏం కాదు, మీరు కొన్ని రోజుల తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ మీరు చచ్చిపోతారు. సో అందుకనే ఈ యొక్క అజ్ఞానంలో మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట భౌతిక శరీరంతో. సో అందుకే నేనెవరు, వీళ్ళెవరు, ఇది నాది, ఇది వాళ్ళది, ఇదంతా భౌతిక దేహం, భౌతిక చేతన. దీని నుంచి బయటపడాలన్నమాట. అందుకే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఈ శరీరం కాదు, మనం ఈ శరీరం నుంచి భిన్నము. అందుకనే ఈ శరీరంతో, ఈ శరీర బంధనాలు, వీడు శత్రువు, వీడు మిత్రువు, వీడు నా ఈ బాధ్యత, ఆ బాధ్యత, ఇవన్నీ వదిలేసేయండి. ఇదంతా భౌతిక శరీరానికి సంబంధించింది. మనం ఈ శరీరం స్థాయిలో ఉండకూడదు. సో అందుకనే ఈ యొక్క శరీరంలో ఉన్న జీవాత్మ ఎప్పుడు నశించిపోదు. అందుకనే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి ఎంతమంది మిత్రువులు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏ సహాయం చేయలేరు. మీరు శత్రువులు మిమ్మల్ని ఏ హాని కలిగించలేరు. భయపడాల్సిన అవసరం లేదు శత్రువులకు కూడా. ఎందుకు? ఆత్మని ఏం చేయలేరు ఎవరు. మిమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని చంపాలంటే కూడా భగవంతుడు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి ఎందుకు భయం? శ్రీ నారద ఉవాచ ఇది దైత్యాపతేర్వాక్యం దితిర్ ఆకర్ణ్య సశ్నుష పుత్ర శోకం క్షణాత్యక్త్వా తత్వే చిత్తమధారయత్. నారదముని ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా దితి హిరణ్యకశిపుడి యొక్క మాత, ఇంకా హిరణ్యాక్షుడి మాత, ఇంకా ఆమె విన్నది హిరణ్యకశిపుడి బోధనల్ని, ఇంకా ఆమె యొక్క కోడలు అంటే హిరణ్యాక్షుడి యొక్క భార్య వృషభాను కూడా విన్నది. దాని తర్వాత వీళ్ళిద్దరూ విని తర్వాత ఈ యొక్క హిరణ్యాక్షుడు చనిపోయాడు అని ఏడుస్తున్నారు కదా, ఆ ఏడుపు ఆపేశారు. ఆపేసి అసలు జీవితంలో ఈ సిద్ధాంతం ఏంటి, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇలా ఒక చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, జనాలు ఇలాంటి విషయాల్లో ఆసక్తి వాళ్ళకి పెరిగిపోతుందంట. అసలు ఏంటి మృత్యు, అందరూ ఒకరోజు చనిపోవాల్సిందేనా, ఎక్కడికి వెళ్ళిపోతారు మృత్యు తర్వాత, చనిపోయిన తర్వాత ఎందుకు చావకుండా మనం ఎలా ఆపగలం, ఏదో ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు అందరూ ఒకరోజు చావాల్సింది ఎందుకు, ఇలాంటి జీవితం అంటే అసలు ఏమిటి, జీవితం అర్థం ఏంటి, అసలు మనం ఎక్కడికి వెళ్తాము, మన జీవిత గమ్యం ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో రావచ్చు. అందుకనే అలా శ్మశానంలో కూర్చొని ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట మన దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు. కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా బంధువులు కానీ, మిత్రులు కానీ, అలా ఇలా దైత్యులకు కూడా అలాంటప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్ పెడుతుంది. అలాంటి టైంలో ఫిలాసఫీ ఇస్తే సరిగ్గా వాళ్ళు స్వీకరిస్తారు. సో కానీ పాయింట్ ఏమవుతుందంటే, చాలామంది ఈ టైంలో అలాంటి ప్రశ్నలు అడుగుతారు. చాలామంది ఆ టైంలో వైరాగ్యం, అసలు ఏమి లేదు, చూడండి చచ్చిపోయాడు, ఎంత ఆస్తి ఉంది, ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంతమంది ఉన్నారు, ఆయన ఎవరు కాపాడలేకపోయారు. కాబట్టి ఈ యొక్క ఆస్తి, అంతస్తు, లేకపోతే ఈ యొక్క కుటుంబ సభ్యులు, అందరి పట్ల అసలు ఇంతగా మనము ఆసక్తి, అనురాగం పెంచుకొని వీళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, వీళ్ళే మమ్మల్ని అంతా అనుకుంటాం. కానీ వీళ్ళు మనతో పాటు రారు. మృత్యుతంలో మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. సో అప్పుడు వైరాగ్యం పుట్టుకొస్తుంది అనమాట వీటన్నిటి పట్ల, ధనం పట్ల, ఆస్తి పట్ల, బంధువుల పట్ల, పరివారం పట్ల. దీన్ని కానీ శ్మశానంలో ఉన్నంతసేపు ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రొటీన్ అనమాట, మర్చిపోతారు. అందుకే దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అనమాట. శ్మశానంలో కొత్తగా ఆ టైంలో, ఆ మూమెంట్లో ఆ వైరాగ్యం పుట్టుకొస్తుంది అనమాట. అది ఎక్కువసేపు ఉండదు. అందుకనే మనము ఇలాంటి సమయంలో సరైన జ్ఞానాన్ని వాళ్ళకి అందజేసి, అసలు జీవిత లక్ష్యాన్ని వాళ్ళకి తెలియజేస్తే, అప్పుడు వాళ్ళు సరైన దారిలో పడి భగవద్ధామానికి వెళ్ళే మార్గం వాళ్ళు పడగలరు. ఎందుకంటే ఇలా 4 రకాల వ్యక్తులు వస్తారని మనకి రాశారు భగవద్గీతలో. అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానిచ భరతర్షభ. సో వాళ్ళకి సరైన జ్ఞానం కలిగి సరైన మార్గాన్ని అనుసరించి భక్తి మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. సో అదనమాట. అందుకనే మనం ఎప్పుడైనా సరే చూడొచ్చు, ఈ విషయాన్ని గమనించవచ్చు. సో దుఃఖం వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఏడుస్తారు, కానీ భక్తులు ఏంటంటే ఆ సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకుంటారు. ఏడ్చినా, అంటే దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, సుఖం వస్తే భగవంతుడు మమ్మల్ని మాకు పైన ఈ కృప చూపించాడు అని మనము భగవంతుడిని తలుచుకుంటాం. దుఃఖం వస్తే
భగవంతుడు యొక్క కృప వల్ల మాకు ఇంకెంతో దుఃఖం రావాల్సింది మా కర్మానుసారంగా తగ్గించి కొంచెమే డోస్ ఇచ్చాడు మనకి. ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇంకా భగవంతుడినే గుర్తు చేసుకుంటాము. ఇంకా భగవంతుడిని రక్షించమని వేడుకుంటాము. ఇలా అన్ని విధాలుగా భగవంతుడు ఇంకా శరణాగతం అవుతాము. ఈ విధంగా చెప్పాలంటే కుంతి మహారాణి ఇంకా చెప్పాలంటే ఆమె భగవంతుడిని కోరుకుంటుంది. నేను దుఃఖాలు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా తలుచుకుంటాను. మీరు మా దగ్గరకు వస్తారు రక్షించడానికి. కాబట్టి నాకు దుఃఖాలు వస్తేనే మంచిది సుఖాల కన్నా కూడా. అందుకే భక్తుడికి సుఖం గాని, దుఃఖం గాని అది జస్ట్ ఏ టైంలో అయినా సరే భగవంతుడిని భక్తుడు తలుచుకుంటూనే ఉంటాడు. అందుకనే దుఃఖం కూడా ఒక అవకాశం అన్నమాట భక్తుడికి భగవంతుడిని తలుచుకోవడానికి. భగవంతుడు నిరంతరం తలుచుకుంటాడు. మనకి ఏదైనా సరే ఒక కారణం దాన్ని. ప్రతి జీవితంలో ఏం జరిగినా ఆ ప్రతి సంఘటన, ప్రతి సుఖము, దుఃఖము ఏది జరిగినా సరే దాని ద్వారా మనం భగవంతుడిని గుర్తు చేసుకోగలిగితే అప్పుడు మనం సరిగ్గా భక్తి చేసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. మనం సరైన భక్తులుగా మనము గుర్తించవచ్చు అన్నమాట దారిని. ఎవరైనా ఇలా ఎప్పుడు భగవంతుడిని అన్ని వేళలా భగవంతుడిని గుర్తు చేసుకొని, అన్ని వేళలా భగవంతుడిని భక్తి చేసుకొని, అన్ని వేళలా భగవంతుడి కృతజ్ఞత వ్యక్తం చేసుకునే వారికి వాళ్ళు అసలైన భక్తులు. ఈరోజు మనం ఇక్కడే ముగిద్దామంట. అంటే ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది ఈ యొక్క శ్లోకంతో. ప్రభుపాదుల వారి తాత్పర్యాలు కూడా దీంతో ముగుస్తున్నాయి ఈ అధ్యాయానికి. మనం నెక్స్ట్ అధ్యాయంతో మళ్ళీ గౌర పూర్ణిమ తర్వాత మనం చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. ఈరోజు ఇక్కడే నేను ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. శ్రీ ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सिद्धनाथ प्रेमानंदे. हरि हरि बोल.